పాపానికి కారణం హవ్వే. ఈ మాట మనం చాలాసార్లు విన్నాం. కానీ నిజంగా హవ్వ ఒక్కరే కారణమా? లేక మనం ఈ కథను సగం మాత్రమే అర్థం చేసుకున్నామా? ఒక ప్రశ్న. సర్పం హవ్వతో ఎందుకు మాట్లాడింది, ఆదాముతో ఎందుకు కాదు? ఈరోజు మనం హవ్వ కథలో దాగిన లోతైన సత్యాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఆలోచనలను మార్చేస్తుంది. హవ్వ యొక్క సృష్టి. బైబిల్ మొదటి స్త్రీ అయిన హవ్వ దేవుని ప్రత్యేక సృష్టి. దేవుడు ఆదామును నేలధూళి నుండి సృష్టించాడు, కానీ హవ్వను ఆదాము ఎముక నుండి సృష్టించాడు. ఇది యాదృచ్ఛికం కాదు. ఆమె తల నుండి కాదు, పాలించడానికి కాదు. ఆమె కాళ్ళ నుండి కాదు, తొక్కింపబడడానికి కాదు. ఆమె ప్రక్కటెముక నుండి సమానత్వానికి గుర్తు. హవ్వ బలహీనురాలు కాదు. ఆమె దేవుని యోజనలో భాగం. ఆమె జీవనానికి తల్లి. సర్పవ్యూహం. సర్పం నేరుగా దేవుని మాటను తిరస్కరించలేదు. అది ఒక చిన్న సందేహంతో మొదలైంది. నిజంగా దేవుడు అలా అన్నాడా? ఇదే పాపానికి మొదటి అడుగు, సందేహం. సాతాను దేవుని మాటను మార్చాడు. అది వక్రీకరిస్తాడు. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. అది అంత పెద్ద విషయం కాదు. ఇది ఒకసారి చేస్తే ఏమవుతుంది? సందేహం, ఆకర్షణ, నిర్ణయం, పాపం. ఒక క్షణిక నిర్ణయం. హవ్వ ఫలాన్ని చూసింది. అది మంచిదానిలా కనిపించింది. జ్ఞానం ఇస్తుందని అనిపించింది. మన కళ్ళు చూసినది, మన మనసు కోరినది దేవుని మాట కంటే గొప్పగా అనిపించినప్పుడు అక్కడే ప్రమాదం మొదలవుతుంది. ఆమె తిన్నది ఆదాముకి కూడా ఇచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఆదాము కూడా అక్కడే ఉన్నాడు. అతను ఆపలేదు. అందుకే ఇది ఒక్కరి కథ కాదు, ఇది మానవ స్వభావ కథ. ఫలితం. పాపం వెంటనే ఆనందంగా అనిపిస్తుంది, కానీ తరువాత ఏమి వచ్చింది? సిగ్గు, భయం, దాచుకోవడం, దేవుని సమక్షం నుండి దూరం అవ్వడం. పాపం మనల్ని మొదట మోసం చేస్తుంది, తరువాత ఒంటరిగా విడిచిపెడుతుంది. హవ్వ, ఆదాము ఇద్దరూ దేవుని దగ్గర నుండి దూరం అయ్యారు. ఆశ ఎక్కడ ఉంది? కానీ కథ అక్కడితో ముగియలేదు. దేవుడు శిక్షించాడు, కానీ పూర్తిగా వదిలిపెట్టలేదు. అక్కడే రక్షణ వాగ్దానం ఇచ్చాడు. అదే ఆశ, అదే కృప. దేవుడు మన తప్పులను చూసి మనల్ని వదిలిపెట్టడు. మనల్ని తిరిగి మళ్ళీ పిలుస్తాడు. మన జీవితానికి పాఠం. ఈరోజు మనల్ని మనమే అడగాలి. మనం దేవుని మాటను సందేహిస్తున్నామా? ఆకర్షణలకి లొంగిపోతున్నామా? తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటున్నామా? హవ్వ కథను విమర్శించడానికి కాదు, మనల్ని మనమే పరిశీలించుకోవడానికి చదవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సందేహం వచ్చినప్పుడు నీ సత్యాన్ని గుర్తు చేసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వు తండ్రి. మా కళ్ళు చూసిన దానికంటే నీ వాక్యాన్ని నమ్మే విశ్వాసాన్ని ఇవ్వు. పాపానికి దూరంగా ఉండే హృదయాన్ని మాకు ఇవ్వు. ఆమేన్. ఈ సందేశం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఆమేన్ అని రాయండి. మరిన్ని లోతైన బైబిల్ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.